గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్. మనం వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టాలీ ప్రైమ్ F1లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 3 పార్ట్స్ మనకు F6లో చేసుకున్నాం రెసిడ్స్లో. తర్వాత ఒక పార్ట్ నిన్న మనం వీటిలో కాంట్రాలో చేసుకున్నాం. ఇప్పుడు మనకి పేమెంట్స్లోకి వెళ్దాం. పేమెంట్స్లో కూడా శాలరీ రెసిట్స్ లాగే మీకు చెక్ ద్వారా చేసిన లేకపోతే క్యాష్ ద్వారా చేసిన అది మన ఆర్గనైజేషన్ చెందితే పోవాలి. ఎందుకంటే ఎవరు ఇచ్చినా కూడా అది మనకి ఈ ఆప్షన్లో చేయడానికి వీల్లేదు. అట్లనే ₹1 బయటికి పోయినా కూడా మొత్తం కంప్లీట్ మిగతా ₹100లో ₹1 పేమెంట్ అయ్యి 99 రూపీస్ క్రెడిట్ అయినా కూడా మీరు పేమెంట్ ఆప్షన్నే వాడాలి. మీరు రెసిడ్స్లో కూడా చూసారు అదేవిధంగా. కాబట్టి ఏంటంటే అది తర్వాత ఇవన్నీ ఎంట్రీస్ అన్నీ 3-4 పార్ట్స్ నడుస్తాయి. మీకు దీంట్లో మీకు ముఖ్యంగా ఒక మంచి అకౌంటెంట్గా కావాలంటే పేమెంట్స్ విషయం, తర్వాత అడ్జస్ట్మెంట్స్ విషయం, సెటిల్మెంట్స్ ద్వారా విషయంలో పూర్తిగా అవగాహన పొందగలిగితే మీరు ఒక మంచి అకౌంటెంట్ అవుతారు. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఉట్టిగా కాలక్షేపానికి ఇది తీసుకోవద్దు. మీరు దీనికి ఒక నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఉపయోగపడే ఎంట్రీస్ అయిన అనుకుంటేనే చేయండి, లేకపోతే అవసరం కూడా లేదు. కాబట్టి ఏంటంటే పేమెంట్స్ ఆప్షన్ తీసుకుందాం. పేమెంట్స్ ఆప్షన్లో పార్ట్ 1 ఉంది. దీంట్లో క్యాష్ యూటిలైజేషను ఆర్ బ్యాంక్ యూటిలైజేషన్ కానీ, అసెట్స్ పర్చేజ్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, తర్వాత పేమెంట్స్ టు క్రెడిటార్స్, తర్వాత విత్డ్రాల్స్ టు పార్ట్నర్స్ ఆర్ ఓనర్ బై దెమ్సెల్వ్స్ ఆర్ బై ఆర్డర్. అంటే వాళ్ళు తీసుకున్నా వాళ్ళు చెప్తే మనం ఇచ్చినా కూడా మనం పేమెంట్స్ ఆప్షన్లోనికి వెళ్ళాలి విన్నారా? వేరే ఇది వెళ్ళడానికి మీకు అవకాశం లేదు. సో దీంట్లో కొన్ని ఎంట్రీస్ చూద్దాం. 2 for paid rental advance to Kishore landlord through Axis Bank 25,000. రెంటల్ అడ్వాన్స్ టు కిషోర్ అంటే ఎవరు? ల్యాండ్లార్డ్. ఆయనకి డబ్బులు ఇచ్చాం, కానీ దిస్ ఈజ్ ఏ సెక్యూరిటీ డిపాజిట్. మనం ఏదైనా రెంట్కి తీసుకున్నట్టయితే 2-3 months వాళ్ళు రెంటల్ అడ్వాన్స్ అవుతారు. అట్ ది టైమ్ ఆఫ్ వెకేటింగ్ ది ప్రెమిసెస్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో దట్ ఈజ్ అన్ అసెట్. సో ఇక్కడ అసెట్ క్రియేషన్ అన్నమాట ఇక్కడ. అంటే రెంటల్ అడ్వాన్స్ ఈజ్ అన్ అసెట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్. ఇట్ ఈస్ నాట్ రెంటల్, ఇట్ ఈస్ రెంటల్ అడ్వాన్స్ అన్నారా? దీన్ని మనం ఎలా పాస్ చేద్దాం చూద్దాం. 2-4 నాడు మీకు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి 2-4 నాడు రెంటల్ అడ్వాన్స్ అని క్రియేట్ చేయండి. కిషోర్ తోటి కానీ ల్యాండ్లార్డ్తో మనకు సంబంధం లేదు. రెంటల్ అడ్వాన్స్ అకౌంట్ ఇక్కడ మీకు డిపాజిట్ అసెట్ ఉన్నారా? 25,000. ఇక్కడ మనకి దేని ద్వారా పేమెంట్ చేశారు? యాక్సిస్ బ్యాంక్. మీరు బ్యాంక్ అయినా క్యాష్ అయినా అది మనదై ఉంటేనే ఇది ఒప్పుకుంటుంది ఉన్నారా? చెక్ ఉంటే చెక్ పెయిడ్ అంటే ఆయన సింపుల్గా మీకు అర్థం కావడం కోసమే, మీరు రేపటి రోజున ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే. సెకండ్ 1 ఏంటుందో చూద్దాం. 4-4 నాడు పర్చేజ్ ఫర్నిచర్ 75,000, పెయిడ్ 25,000 త్రూ క్యాష్ అండ్ బ్యాలెన్స్ త్రూ ఓనర్ క్రెడిట్ కార్డ్. ఇది మల్టిపుల్ ఎంట్రీ ఉంది. అంటే 75,000 ఫర్నిచర్ కొన్నాము, 25,000 మనం క్యాష్ ఇచ్చేసాము, మిగతా బ్యాలెన్స్ ఓనర్ గారు క్రెడిట్ కార్డు అంటే మనం క్రెడిట్ కార్డు అని ఎక్కడా ప్రస్తావించొద్దు. ఎందుకంటే ఓనర్ గారు క్యాపిటల్ కింద లెక్కది. ఆయన క్రెడిట్ కార్డు ద్వారా ఇస్తాడు, మనకు సంబంధం లేదు. నేరేషన్లో మాత్రం క్రెడిట్ కార్డు అని రాయండి. సో ఇక్కడ 4-4 నాట్ ఫర్నిచర్ 75,000. ఫర్నిచర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి 75,000 టు క్యాష్ 25,000. ఇక బ్యాలెన్స్ ఎవరు? అరవింద క్యాపిటల్. ఇక్కడ చూసారా, ₹1 క్యాష్ వచ్చినా మీరు పేమెంట్, అసలు క్యాష్ మొత్తం రాలేదనుకోండి, మొత్తం అరవింద్ గారే ఇచ్చుంటే మీరు దీంట్లో పాస్ చేయడానికి లేదు. ఈజీగా మిమ్మల్ని తీసుకోవాలంటే త్రూ ఓనర్
క్రెడిట్ కార్డ్ అని రాయండి. మిగతా బ్యాలెన్స్ మన దగ్గర నుంచే పోయింది కాబట్టి మనం ఆ రోజున ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాం. తర్వాత 7/4 నాడు పెయిడ్ ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ 12,500 టు అరుణ టెంట్ హౌస్. ఎవరికైనా ఇవ్వనివ్వండి, మనకు సంబంధం లేదు. టెంట్ హౌస్కి ఆ రోజు ఓపెనింగ్ ఫంక్షన్ మనకి సామ్యాన సప్లై చేశారు కాబట్టి మనం ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ కింద రాసేసుకోవచ్చు. అరుణ టెంట్ హౌస్కి ఇచ్చినట్టుగా నేరేషన్ రాసుకోండి. 7/4 నాడు ఆల్టర్స్ ఓపెనింగ్ ఫంక్షన్ లేదు కాబట్టి మన దగ్గర ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ పెయిడ్. ఒకవేళ వాళ్ళ బిల్లు ఉంటుంది కాబట్టి మీరు ఆ బిల్లు నెంబర్ వేసుకోండి. అరుణ టెంట్ హౌస్ బిల్ నెంబర్ ఎంత ఉంటే అంత వేసుకోండి అన్నారా. తర్వాత పెయిడ్ స్టాఫ్ కుమార్ 15,000 స్టాఫ్ అడ్వాన్స్. స్టాఫ్ అడ్వాన్స్ అంటే ఇక్కడ పేరు ఇచ్చారు కాబట్టి మీరు కుమార్ అడ్వాన్స్ అని వేసుకుని క్యాష్ ఇచ్చేసేయండి. 9/4 నాడు కుమార్ అడ్వాన్స్ అకౌంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సెట్. $15,000 ఇక్కడ క్యాష్ అడ్వాన్స్ పెయిడ్ అని రాసుకోండి అన్నారా. తర్వాత పెయిడ్ 10,000 టు ఆడిటర్ ఫర్ లైసెన్సింగ్ వర్క్. ఇక్కడ లైసెన్స్ కాస్ట్ ఖర్చు రాయకూడదు, ఎందుకంటే ఆడిటర్ గారికి మనం సస్పెన్స్లో డబ్బులు ఇచ్చాం. ఎందుకంటే మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలి, స్టాంప్ పేపర్లు కొనాలి, అవి ఉంటాయి కాబట్టి ఆయనకి వివరంగా ఆయన రేపటి రోజున అన్నీ అయినాక మనకి అకౌంట్ ఇచ్చినప్పుడు అప్పుడు రాసుకోవచ్చు దేనికి ఎంత ఖర్చు అయింది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మనం సస్పెన్స్లోనే రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 10/4 నాడు 10,000 ఆడిటర్ అని రాసుకోండి. ఆడిటర్ అకౌంట్ సస్పెన్స్ అండి. ఆయన ఎందుకంటే ఆయనకి ఇచ్చింది అడ్వాన్స్ కాదు, ఆయనకి ఇచ్చిన పేమెంటు కాదు, మనకి ఆయన బిల్ ఇచ్చేంత వరకు అది మనకి ఆడిటర్ అడ్వాన్స్ దేని ద్వారా ఉందండి, క్యాషే ఉంది. పెయిడ్ ఫర్ లైసెన్సింగ్ వర్క్ అన్నారా. తర్వాత 12/4 నాడు పర్చేజ్ గూడ్స్ వర్త్ ₹65,000 ఫ్రమ్ వేణు ట్రేడర్స్ అండ్ పెయిడ్ త్రూ యాక్సిస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. మీకు గూడ్స్ కొన్నారు 65,000కి, తర్వాత పేమెంట్ మాత్రం మనకి యాక్సిస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా జరిగింది. క్యాష్ ద్వారా వెళ్ళినా బ్యాంక్ ద్వారా వెళ్ళినా అది పేమెంట్ లోన్ ఆప్షన్ రాసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. 12,4 పర్చేజ్ గూడ్స్ లేదు మనకి. అకౌంట్ అండర్ పర్చేజ్ 65,000 టు యాక్సిస్ బ్యాంక్. ట్రాన్స్ఫర్ అన్నారా. ఇవి మీకు చాలా సింపుల్ ఎంట్రీస్ ఇచ్చాను. టిపికల్ ఎంట్రీస్ మిగతా పార్ట్స్లో కంటిన్యూ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఉంటాయి దీంట్లో, పేమెంట్స్ చేయాల్సినవి చాలా ఉంటాయి. పేమెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎంట్రీస్ బాగుంటాయి. ఇది ప్లస్ నెక్స్ట్ వచ్చి జర్నల్ అంటే అడ్జస్ట్మెంట్స్ కానీ మీకు అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్స్, సెటిల్మెంట్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. సేల్ ఆఫ్ అసెట్స్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మీరు ప్రాక్టికల్గా ఎక్కడ పనిచేసినా కూడా వీటిని అవగాహన చేసుకుని ఉంటే
ఖచ్చితంగా మీరు మంచి పెర్ఫెక్ట్ అకౌంటెంట్గా మారడానికి మాత్రం 100% ఛాన్స్ ఉంది. మీరు అందరూ ఫాలో అవుతారని, నా కృషికి ఫలితం కూడా మీరు ఇస్తారని ఆశిస్తూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.